ఎవరినైనా ఇట్లా ధర్నాలు చేసినా ఏమైనా చేసినా కూడా వాళ్ళు ఇంతకుముందు కూడా కొన్ని జోన్లలో కూడా జరిగినాయి, కాబట్టి మా కార్మికులు కూడా ఇప్పుడే మా ఊరు కూడా తెలుసుకొని మా ఫోటోలు కొడతా ఉన్నారు. మా ఏదంటే ఇక్కడ సెగ్రిగేషన్ చేసుకోవడానికి ఉంటే ఇక్కడ మేము తెచ్చిన చెత్తని డంపింగ్ యార్డ్ చెత్త సెగ్రిగేషన్ చేసుకోవడానికి మాకు అవకాశం ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. మా బతుకు ఉంది కాబట్టి మేము చెత్త చేస్తున్నాము. దాని హక్కు మాకు ఉంది కాబట్టి మేము ఇక్కడ సెగ్రిగేషన్ చేసుకుని దీన్ని వీళ్ళే కావాలని మా ఉపాధిని కూడా ఓడగొట్టింది కూడా వీళ్ళే. ఎప్పుడైతే మిషన్లు పెట్టుకొని తెస్తున్న తర్వాత కొంచెం సెగ్రిగేషన్ కు పెట్టుకుని కూడా కానీ మళ్ళీ మిగతా బండ్లకి వీళ్ళకు ఈ డబ్బాల 25 టన్నుల బండ్లలో పంపించుకుని కూడా ఉన్నది. కాకపోతే వీళ్ళు అట్లా కాకుండా మీరు ఎక్కడి నుంచి చెత్త తెచ్చినా మేము లోపలికి వేసుకుంటాము, నేను ఒకటే చూసుకుంటాం తప్ప వాళ్ళు చెత్తకు ఒకటి చూసుకుంటారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో కారు. మా ప్రాణాలు పోయినా మనకు సంబంధం లేదు. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి? సుధాకర్ ఫ్యామిలీకి ఏం కావాలని నష్టపరిహారం అడుగుతున్నాము, గవర్నమెంట్ నుంచి ఒక జాబ్ అడుగుతున్నాము. లోపల చర్చలు చేస్తున్నారు డీసీ సార్, గవర్నమెంట్ ఇప్పుడు మన డీసీ సార్ వాళ్ళు వచ్చారు, యూనియన్ నాయకులు ఉన్నారు, ర్యాంక్ సంస్థ వాళ్ళు ఉన్నారు, అనుకుని ఇప్పుడు లోపల చర్చలు చేస్తున్నారు. సో చూడాలి. అలాగే జరగాల. అట్లా మున్సిపాలిటీ ఎట్లుంది, జిహెచ్ఎంసీ అదే రకంగా జరగాలి.